జనాధిపతి మహారాజా మన డేట్ చేంజ్ చెప్పు సరే. 1వ తారీఖు 2వ తారీఖు రష్యాతో యుద్ధం ఉంది. అబ్బోయ్ 24, 25, 26 చైనాతో యుద్ధం ఉంది. 25 వద్దని చెప్పు. ఎందుకు మహారాజా? ఈవెంట్ వచ్చింది, ఖమ్మం వెళ్ళాలి. యుద్ధం వద్దు కానీ ఈవెంట్. బట్టలేంటి మొన్న లొంగిపోయారంట? అది అవతల వైపు ఆడవాళ్ళు ఉన్నారు మహారాజా, అందుకే మన బట్టలు లొంగిపోయారు. ఎందుకు లొంగిపోయారు అలాగా? అంటే వాళ్ళకు కూడా మీ వీక్నెస్ వచ్చింది, అందుకే లొంగిపోయారు. యథా రాజా తదా ప్రజ. అవును, ఘాట్ ఏంటి అక్కడ? మొన్న అడవిలోకి వెళ్తే పులి దాడి చేసింది మహారాజా. పులి దాడి చేసినప్పుడు మనం ఏం చేయలేసా? ఆ విజయనప్పుడు మనం చచ్చిపోయిన యాక్ట్ చేసాం అనుకో, మనం చూసి వెళ్ళిపోతే. పులి వచ్చినప్పుడు చచ్చిపోయినట్టే యాక్టింగ్ చేశా, కాకపోతే నాకు యాక్టింగ్ రాదు కదా, దొరికిపోయా దానికి. మన కొడుకు లేరు, వెనక పక్క ఉన్నారు. నా కొడుకులు వస్తున్నారు సార్, మామూలుగా ఉంటారు. రాజా 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 ది గ్రేటురా, 2000 నోటురా. తండ్రి గారికి వందనామాలు. పంగనవ్వలేం కదా. మనం రెండో ఒకటి పిల్లండి. ఎంత హాయి ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి, ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి. చందమామ చల్ల. డ్రెస్ హాయిగా ఉంది. కుమార్ రాజా అయ్యా కింద ఏమైంది? దండి మీద ఆరేసిన వదిలాను. కుమార్ రాజా వారు ఇంకా తండ్రిగా రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి మీరు ఈ రాజ్యం ఇద్దరు ఒకరికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నాకు వద్దు, ఆడికి టైం ఉండదు పెద్దగా. వాడు పబ్బులకి వెళ్ళాలి కదా, టైం ఉండదు. రాజ్యం తీసుకోవాలన్నా, వారసత్వం ఎవరో తీసుకోవాలి కదా. సరే ఇచ్చి మీరు ఏడ్ చేయాలి. ఏం చేద్దు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, వాళ్ళు సమాధానం చెప్తే ఎవరు బాగా చెప్తారో వాళ్ళకే ఇస్తాను రాజ్యం. మరి ఇచ్చే నాకు. అలాగే ఉండవే, చెప్పేస్తాను కదా నేను. మీ మొదటి ప్రశ్న, రాజుకు ముఖ్యంగా కావాల్సింది? ఏమనుకుంటున్నారు? అదే కిరీటము కత్తి. రాజుకు ముఖ్యంగా కావాల్సింది? రాణి. సరే, రెండో ప్రశ్న, రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది? గుర్రమా? రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది? రాణే. రాణి దేనికి? మనకి వీర తిలకం పెట్టేది రాణే కదా. ఎంతమంది రాళ్ళు కావాలి? మొత్తం రాజ్యాలన్నీ మూచాను పక్కన, ఏ రాజ్యం లేకుండా పోనది. ఆడికి వెళ్ళిపోయిందా నీకు లేదని గొడవ? రాజు కష్టాల్లో ముఖ్యంగా కావాల్సింది? రాజు కష్టాల్లో కావాల్సింది? రాణే ఓదార్చదు కదా. చివరిగా మీకు కొన్ని పరీక్షలు పెడతాను. పరీక్షలా? రక్త పరీక్ష. దొరికిపోతావేంటి? సో ముందుగా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, లోపల మీ ఇద్దరికి బల పరీక్ష పెడతాను. కమాన్. రెడీ. బలాత్కారం అనలేదు, బల పరీక్ష అన్నాడు. ఇదే మిగతా మొక్క ఏది? అలా బిందుకు మాట్లాడుతానంటే ఇచ్చాను మొక్క. స్టార్ట్. ఏ సెల్గా తిట్టొచ్చిన మనకు ఓడిపండు ఓడిపండు ఓడిపండు. మన రాజ్యంలో దొంగలు పడ్డారు, కోటలోని వజ్రాన్ని పట్టుకెళ్ళిపోయారు. వాడు దొరికిపోతే వాడికి ఏ శిక్ష చేస్తారు? నేను తల నరికేసి చేతులు కాళ్ళు కూడా నరికేస్తా. నువ్వేం చేస్తావు? ముందా వజ్జే సంపాదించండి. వజ్జ లేకుండా మనకి తిండికే తెప్పలేదు. వజ్జేలా మన రాజ్యంలో ఒక అమ్మాయి మోసపోయింది, న్యాయం కోసం మన దగ్గరకు వచ్చింది. ఆ మోసం చేసేవాడిని ఎలా పట్టుకుంటారు? నువ్వైతే ఏం చేస్తావు? మన రాజ్యంలో మోసం చేసాడు ఎవడో నీటి తెప్పించి నిన్న 4 తొప్పేసుకుంటాడు. రాజావారు పక్క రాజ్యం వాళ్ళు లెటర్ పంపించారు. అమ్మో, ఇది ఇంగ్లీష్ లో ఉంది, మీరే చదవాలి. కొరిజల రాజ్యం నుంచి వచ్చింది. కొరిజల రాజ్యం నుంచి వచ్చింది. ఈ నెల 26 తారీఖు నుంచి
ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డైట్ అంటే ఏం చేయాలి? మరి ఏమని ఉండవు మరి ఆ. అన్ని మార్చుకోవడమే. రోజుకి 6 గంటలే. ఏంటి 6 గంటలు? ఏం చేసి నేను 6 గంటలే? 6 గంటలే. మిగతా 18 తర్వాత ఎండ పెట్టడమే. ఏంటి? అదే అదే మీ ఇద్దరికి విల్లు పరీక్ష. బిల్లు పరీక్ష నేను కట్టలేదు. నా ఏయ్, వల్ల కాదు. ఓ, బిల్లు బిల్లే. బాణమరా అక్కడ ఎదురుగా పెట్టుంది చూసావా? ఆడదా మాదని అడగొద్దు. దా ఎక్కడి నుంచి పెట్టను గురి కొట్టావో పట్టి చచ్చిందో నువ్వే రాజువి. ఆ, అబ్బా జస్ట్ మిస్. కొడిసా ఎక్కడా? పెట్టని ఆ దగ్గర చాలా చెప్పయింది. నాయన ఏంటి ఇప్పుడు? అదే పెట్టు. ఆడు కొట్టలేపో నేను కొట్టనేటి. కొట్టు. ఒక్క నిమిషం. అది వద్దు, ఇల్లు వద్దు, గిల్లు వద్దు. కొట్టాను కొట్టాను కొట్టాను. లాస్ట్ పరీక్ష. ఏంటి? ఇద్దరు ఎవరు ఒకలే మిగలాలి. నాన్నగారు ఏంట్రా? వీర తిలకం ఎవరిని పెడతారేమో అని. వేరే పక్కన మన చెలికెత్త 2 ఉంది, అసలు పెట్టించుకొచ్చి. వీర తిలకం ఏముంది? ఐ లవ్ యూ అంది బాబు. అరే ఏంటి రారా రావాలా? రారా ముందుకు రారా. మళ్ళీ పరిగెట్టు. అవుతుంది, ఇప్పుడు పరిగెట్టలేదు. పరిగెట్టురా. రావాల కాదు. మరి ఎలాగే వంతుది. అయ్యో వేసిమంతవా? చేసి చచ్చిపోండి చచ్చిపోండి. కాబోయే మహారాజ్ చచ్చిపోయాడు కాబట్టి రాజుని మళ్ళీ నేనే. ఓరు లెగురు. ఓరే 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 గంటడు జస్ట్ కొంటాడు. ఓరే చచ్చిపోండి. అదరా ఎక్స్ట్రా జబర్దస్త్. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఐదేళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. Hola chica, hola hola chica, hola chica, hola hola chica. తర్వాత ఇంకెప్పుడు ఒక అబ్బాయి ఇంత ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం వాడి ప్రేమలో ఉన్నాడు. ఇదే ఒక అమ్మాయి ఎంత ఆనందంగా ఉందంటే దాని గారి బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిపోయినట్టు. నేను ఒక అమ్మాయిని ఎంతలా ప్రేమించానంటే ఇదిగోండి పేక లోతుల దాకా మునిగిపోయినట్టు ప్రేమించా. ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఎందుకు ప్రేమించా తెలుసా? డైలాగులు చెప్పడం కష్టం ఇది కాబట్టి ఇక్కడ దాకా ప్రేమించాను. ఎంత భారంగా ప్రేమించానంటే ప్రపంచంలోని గొప్ప గొప్ప లవర్స్ ఉండొచ్చు. ఒక దేవదాస్, ఒక మజ్ను, ఒక షాజహాన్, తర్వాత ఒక సుడిగాలి సుధీర్. ఎవడాడు చూపులేసేస్తున్నాడు? సుడిగాలి సుధీర్కి వాళ్ళకి సంబంధం లేదని నేను మర్చిపోయా. నాకు వాళ్ళకి సంబంధం వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు, నేను అలా కాదని చెప్తున్నా. మా టైం కూడా ఎవరు వేసి పారుతూ ఉంటారు. నేను ఆ లవర్ని ఎంత గొప్పగా ప్రేమించానంటే దానికి తలనొప్పి వస్తే నేను టాబ్లెట్ వేసుకుంటాను, దానికి జ్వరం వస్తే నేను ఇంజక్షన్ నేర్చుకుంటాను, దానికి శాలరీ వస్తే నేను ఖర్చు పెడతా కష్టపడి 1 వీక్ పబ్బులకి తిరిగి. దాని చేతులు కందిపోకూడదని చెప్పని అది కొనుక్కున్న కారు కూడా నేనే వాడతాను. అది డ్రైవింగ్ చేస్తే చేతులు ఎక్కడ కందిపోతాయి అని చెప్పి ఎంతలా బాధపడతానంటే దానికి ఒకసారి వెళ్తుంటే కాలుకి ముళ్ళు గుచ్చుకుని చెట్టుది. నేను అప్పటి నుంచి చేప తినడం మానేసా, చేపలో ముళ్ళు ఉంటుందని. ఎవరు ఫోన్ చేస్తున్నారు? Oh my God, నాగబాబు నా గర్ల్ ఫ్రెండ్. హలో డార్లింగ్, ఇప్పుడేనా? ఓ మై గాడ్, yes yes yes, థ్యాంక్ యూ సో మచ్. నాగబాబు ఇప్పుడే మా గర్ల్ ఫ్రెండ్ ఒక 50 రూపాయలు రీఛార్జ్ చేయించింది. చెప్పు ఏంటి గుడ్ న్యూస్? ఓ మై గాడ్ సీరియస్లీ? ఓ థ్యాంక్ యూ సో మచ్ బేబీ, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఈ విషయం నా దేవుడికి దేవతకి చెప్పాలి. నాగబాబు గారు, రోజా గారు, ఎవరేమనుకున్నా బిస్కెట్ అనుకున్నా నా లవ్ సక్సెస్ అయిందండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ మా పెళ్లి ఒప్పుకున్నారు. ఫస్ట్ మీకే చెప్పాను. నా దేవుడి దేవత ఎవరా నీకు తర్వాత వాట్సాప్ లో ఫోటో పంపిస్తాను కానీ. ఏంటి అవునా? ఓసిని అంకమ్మా, ఏంటి నీకు ఇంక వేరే అబద్ధం దొరకలేదా? ఏముందనే మాకు కోటీశ్వర్లు అని చెప్పావు. నీ అంకమ్మా, మీ బాబు వస్తున్నాడు చెక్ చేయడానికి. ఊరు నాయనో ఏం చేయలే, ఒక నిమిషం ఉండు. ఈ టైంలో మా బాబు ఏదో ఒక ఐడియా ఇస్తాడు. ఫోన్ పెట్టు. నానా నానా, అమ్మ నానా ఎక్కడున్నారా? నానా ఇటు నానా, చాలా ఘోరం జరిగిపోయింది నానా. ఏమైందిరా? నీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు నానా. ఏమైందిరా? నానా నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది నానా. నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందా?
ఎంత పని అయిపోయిందిరా సుధీర్. నీ గర్ల్ ఫ్రెండ్ నీకు ఫోన్ చేసిందా? ఏనా అంత రక్షణ చేస్తున్నావు? మనం ఎంతసేపు వేసింది ఏంట్రా? మ్యాటర్ చెప్పకుండా నాకేం అర్థం అవుద్ది? సారీ నానా. ఏంటి? నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది నానా. వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, వాళ్ళ డాడీ ఉన్నాడు. వాడు పెళ్లి ఒప్పుకున్నాడట. ఈ వయసులో పెళ్లి చేసుకుంటున్నాడా? వాళ్ళ నాన్నకి పెళ్లి కాదు నానా, నాకు దానికి వాళ్ళ డాడీ పెళ్లి ఒప్పుకున్నాడంట. ఇంకే కంగ్రాట్స్, మంచి గుడ్ న్యూస్ కదరా. ఏం గుడ్ న్యూస్ నానా? ఏమైందిరా? ఏడుస్తాడా? నా కళ్ళు ఇటు నుంచి వస్తున్నాయి నాకు. ఎప్పుడు నేడు ఇట్ నుంచి ఆడకూడదు, ఇట్ నుంచి ఆడాలి. ఏనా నా ఇటు నుంచి ఏడిస్తే ఏమైంది? ఇక్కడ తడిచిపోతురా. ఏం చెప్పరా? నానా నా గర్ల్ ఫ్రెండ్ మా పెళ్లి ఒప్పించాక వాళ్ళ ఇంట్లో పెద్ద అబద్ధం పడింది నానా. పెద్ద అబద్ధమా? ఏం చెప్పింది? అందంగా ఉండని చెప్పిందా ఏంటి? నానా నేను పెద్ద సౌండ్ పార్టీ అని చెప్పింది నానా. మన సౌండ్ పార్టీ కదరా. ఎలా నానా? ఏమందంటే హోమ్ థియేటర్ లేదా స్పీకర్ లో సౌండ్ పెడితే అదే పోకపోతే. సౌండ్ పార్టీ అంటే అది కాదు నానా, మనం బాగా కింగ్ అని చెప్పిందంట. కింగ్ మన కింగ్సే కదరా. స్మోకింగ్, డ్రింకింగ్, చాటింగ్ చింపేస్తాం కదా నానా. అది కాదు నానా, మన బాగా బలిసిన వాళ్ళము డబ్బులు బేబత్సంగా ఉన్నాయని చెప్పింది అంటానా. ఏదో ఒకటి చేసి నువ్వే మేనేజ్ చేయాలనా. ఈ వయసులో నాకు మేనేజర్ జాబ్ ఎవరిస్తారా? అది కాదు నానా, ఏదో ఒకటి చేసి నువ్వే కళ్ళ నుంచి బయట పెట్టాలి. మిత్ర నేను పిలిచి చేయాలా? నువ్వే ఏదో ఒకటి చేసి ఇప్పుడు. అరే ఐడియా ఉందిరా. నా దగ్గర ఐడియా ఉంది, 10 ఏళ్ళ నుంచి అదే నెంబర్ పడుతున్నా. లోపల మంచి ఆఫర్ నేర్చుకుందాం. ఓకే ఐడియా అంటే ఐడియా కదరా. దా వాట్సాప్ చేశాను చూసుకో. ఏం చేస్తున్నారా? నా దగ్గర వాట్సాప్ లేదు, చూసుకుంటున్నా ఎప్పుడు వస్తుంది. చెప్పొచ్చు కదా వాట్సాప్ లేదు. చెవులు చెప్పచ్చు కదా వాట్సాప్. వాట్సాప్ ఎవరు ఏమన్నాడు? సూపర్ నానా, యు ఆర్ జీనియస్ అన్న, అందుకే నిన్ను పిలిచాను నానా. నానా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లైట్స్ ఆఫ్. ఇంట్లో ఎవరు లేరండి? ఎక్స్క్యూజ్ మీ. బాబు నమస్తే. నమస్తే అంకుల్, ఎవరు మీరు? నా పేరు శ్రీనివాస్ అమ్మ, శిరీష వాళ్ళ నాన్నగారు. నేనే సుధీర్ అంకుల్. సరే ఏంటి నాన్న మెల్ల ఏంటది? మా డాడీ నా బర్త్డే కి గోల్డ్ చైన్ పెట్టారు అంకుల్. గోల్డ్ చైనా? యాక్చువల్లీ నేను 2 తులాస్ చేయొచ్చమంటే 200 తులాస్ చేర్చరిగో ఇంకా లాగుతానే ఉన్నాను, రావట్లేదు. అవునా? గోల్డ్ చైన్ ఎంత ఉంటే మొలతాడు ఎంత ఉంటుందో? మొలతాడు ఇంకా పెద్ద ఉండేది అంకుల్. అవునా? 3rd ఫ్లోర్ లో పెట్టాం. అవునా? అదేంటి డస్ట్బిన్ అనేది? గోల్డ్ అంకుల్, మా ఇంట్లో అన్ని గోల్డ్ ఉంటది అన్నమాట. చైరు గోల్డే, ఆ డోర్స్ అన్ని గోల్డ్ అంకుల్. అన్ని గోల్డ్? అన్ని గోల్డే. మీది బాగా అవును అంకుల్. అవునా? బాగా బలిసిన ఫ్యామిలీ మాది. మీ అమ్మగారు పిలుస్తాను అంకుల్, మీరు లోపు కూర్చోండి. సరే. టీ అని తాగుతారు అంకుల్? టీ నేను తెస్తానండి. ఎక్కడికి వెళ్ళిన అంకుల్ కొంచెం మీరు వేసుకోండి. ఓ మై గాడ్, ఇది మర్చిపోయాను అంకుల్. కీప్ ఇట్. సరే అమ్మా, తొందరగా వచ్చారంటే తెచ్చేస్తాను అంకుల్. మమ్మీ వచ్చమ్మా. ఏంటి బాబు చీరలు మీరే ఆరేసుకుంటారు నుత్తుకొని? లేదంకుల్, ఇది మమ్మీ శారీ. మమ్మీ శారీ? అదేంటిది? అంటే మమ్మీ వస్తుంది అంకుల్, 3rd ఫ్లోర్ లో ఉంది. పైన ఉండేంత శారీ ఉండేది మా. అంటే మమ్మీ శారీ ఒక 200 kgs గోల్డ్ తో చేయించాం అంకుల్. మమ్మీ దిగలోపు నేను తీసుకొస్తా శారీ. గోల్డ్ శారీ? అవును అంకుల్, గోల్డ్ శారీ. మమ్మీ వస్తుంది. బలిసిన ఫ్యామిలీ. అవును అంకుల్. నమస్తే అమ్మా. నమస్తే బాబు. నమస్తే అమ్మ. సుధీర్, మమ్మీ నా గోల్డ్ రింగ్ పడిపోయింది, అది తీసి డస్ట్బిన్. డస్ట్బిన్ లోనా? అవును అంకుల్, మేము కింద పడిన గోల్డ్ వాడమాట, పడేస్తూ ఉంటాం. అంటే ఈ గోల్డ్ అంతా ఎక్కడ పడేస్తారు మామూలుగా? మేము పడేసిన చెత్త గోల్డ్ అంటే దుబాయ్కి పంపించేస్తూ ఉంటాం, అక్కడ వాళ్ళు తక్కువలో అమ్ముకుంటారు. అవునా? యా. నాన్నగారిని పిలుస్తారా? పిలుస్తాను అంకుల్, మీరు కూర్చోండి ఈ లోపు. మమ్మీ ఇది పట్టుకో. డాడ్ ఏం చేస్తారు అంకుల్? బాగుంది. 24 క్యారెట్. 24 క్యారెట్. వస్తున్నారు అంతకి? వస్తున్నారు అంకుల్. మమ్మీ యాక్చువల్లీ వివేక్ గారు నమస్తే. ఏంటి అలా వచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ? నానా ఎవరితను? డాడీ
నేను చెప్పా కదా శిరీష వాళ్ళ డాడీ నమస్తే. నమస్తే అండి, కూర్చోండి. ఏమైనా పెట్టావా తినడానికి? లేదు డాడీ. బిస్కెట్లు పట్టరా? బాగా ఆకలేస్తుందండి, ప్రయాణం మీద వచ్చాను కదా. ఏమండి గోల్డ్ ట్యాప్ కట్టేశారా? గోల్డ్ ట్యాప్ కట్టేశాను. గోల్డ్ టాపా? మా ఇంట్లో అన్ని గోల్డే ఉంటాయి. అదేంటండి? యా, ఆఖరికి తుడిచిన టిష్యూ కూడా గోల్డే. టిష్యూ? మీరు బాత్రూమ్కి ఎప్పుడు వెళ్తారు? నానా వియంగా బిస్కెట్లు తింటారు? ఇదిగోండి బిస్కెట్లు, ఇదిగోండి బిస్కెట్లు బిస్కెట్లు తీసుకురండి. ఇదే బిస్కెట్. ఇవి బిస్కెట్లు ఏంటండి? గోల్డ్ కదా ఇదంతా? అవును, గోల్డ్ బిస్కెట్స్ తింటాం మేము. అవునా? Yeah. సరే ఇంకో ప్లేట్ తీసుకురండి. ఇచ్చండి ఇచ్చండి. ఏం చేస్తుంటారు మీరు? రిజర్వ్ బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటానండి. నెలకి ఎంత శాలరీ వస్తుంది మీకు? నెలకు శాలరీ అంటే ఏముండదండి, ప్రింటింగ్ మొత్తం ఇవే చేయాలి, నోట్స్ దాంట్లో 10 లక్షలు తీసుకుని బ్యాంక్. 10 లక్షలు అర్థం కదా మీకు? అదే అదే 10 లక్షలేనా అని డాడీ ఫీలింగ్. ఏం డాడీ? నానా సుధీర్ వీపు దొరదేస్తుంది, కొంచెం గోకు. డాడ్ సారీ. అదేంటండి అది పొల్లేంటది? ఇది గోల్డ్ అండి. అవునా? ఏమండి కొంచెం నాకు ఏదో బస్సులో వస్తున్నప్పుడు ఎలర్జీ అయిందండి, కొంచెం ఇటు ఎవరా మీరు గోక్కోండి. ఒక్కుంటానండి. బావగారు టీ తాగుతారా? టీ తాగుతానండి, కొంచెం బాగా తలనొప్పి వస్తుంది. ఏం చేస్తా? లూజ్ అయిందని టైట్ చేస్తున్నా. అయ్యో పర్లేదండి, మా వాళ్ళు వస్తారు. ఓకే, మీరు టీ తాగుతానండి. ఈ సంబంధం ఎలాగ నువ్వే చేద్దాం, మనం హ్యాపీగా పోయిద్దాం. ఓకే ఓకే. అల్లుడు గారు కొంచెం అలా బజార్కి వెళ్ళి టీ షాప్ ఏదైనా 500. అమ్మాయి జాబ్ ఎక్కడ చేస్తుంది? శంషాబాద్ లో చేస్తుందండి. సుధీర్ నాకెందుకు చెప్పలేదు అమ్మాయి జాబ్ చేస్తుంది, రింగ్ రోడ్ నుంచి వెళ్తుందని? సారీ డాడీ. ఆర్టీ ఆఫీస్ ఫోన్ చేయి. డాడీ రోడ్డుకి ఆర్టీ ఆఫీస్ కదా ఫోన్ చేసేది, హెల్త్ మినిస్టర్ ఫోన్ చేయాలి. ఫోన్ చేయి. హలో హెల్త్ మినిస్టర్, డాడీ మాట్లాడతానంట. హలో హెల్త్ మినిస్టర్ గారు, మా కోడలో హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి జాబ్ చేయడం వెళ్తుంది. ఆ అవుటర్ రింగ్ రోడ్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు లాస్ట్ 10 feet వదిలేస్తే నేను బంగారం రోడ్ వేసుకుందాం అనుకుంటున్నాను మా అమ్మాయి కోసం. బంగారం పోతా? ఆ సిగ్నల్స్ బదులు ఆ గ్రీన్ డైమండ్స్ రెడ్ డైమండ్స్ పెట్టండి సిగ్నల్ కి. ఇంకేం కావాలి బాబా మీకు? బావగారు మీది బాగా బలిసిన బంగారం అంటే ఫ్యామిలీకి ఇద్దాం అనుకున్నాను మా అమ్మాయిని, కానీ బంగారం ఉన్న ఫ్యామిలీకి పంపిస్తానంటే చాలా సంతోషంగా ఉందండి. అంకుల్ రెంట కట్టి 2 సంవత్సరాలు అయింది, కరెంటు బిల్లు కట్టి సంవత్సరం అయింది, వాటర్ బిల్లు కట్టి నాకు తెలిసి అయితే లెక్కేలే. మనం తర్వాత మా డాడీ మీకు ఇచ్చేస్తాలేండి. ఏం మాట్లాడు నువ్వు? మా అల్లుడు గారి ఫ్యామిలీ, మా వెంకట గారి ఫ్యామిలీ అంటే ఏమనుకున్నావు నువ్వు? ఒక 100 ఫ్యామిలీ ఇల్లు కట్టించి 100 ఫ్యామిలీ రెంట్లు కట్టి కరెంటు బిల్లు మొత్తం అలా కడతాను ఏమనుకున్నావు నువ్వు? ఏ ఫ్యామిలీ గురించి మాట్లాడతావు తెలుసా నీకు? నువ్వేం పని మీద వచ్చిన వీళ్ళ దగ్గరికి? నేను మా అమ్మాయిని ఇద్దాం వచ్చాను. నీకు వాళ్ళకి ఏముందని ఇద్దాం అనుకుంటున్నావు? అది మాకు చాలా ఉంది, అది తెలియదు. చూస్తున్నావు కదా, డోరు బెంచ్ చైర్స్ గీర్స్ అన్ని గోల్డే కదా. అది ఒరే ఎతుమాత పోడా, ఇది గోల్డ్ ఇదే. మేము యాక్చువల్గా ఇంట్లో వాటర్ కూడా గోల్డే వాడతాం కాబట్టి చూడండి. అనవసరంగా నొక్కేసాను కదా మొత్తం. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుక్క నొక్కేస్తానే. Extra Zabardast. దొంగ తాత, ముసలి తాత, దొంగ తాత. సీను ఏమైందిరా? మా తాత బర్త్డే రోజు. బర్త్డే అయితే బెలూన్ వెలిగించి కేక్ కట్ చేయొచ్చు కదరా? పక్క చేస్తాడు, చచ్చిపోయి బతికిపోయాడు, లేకపోతే బతుకు నా చేతిలో చచ్చిపోయాడు. ఏం చేశాడు? ఎందుకని సీరియస్ అవుతున్నావు? మీ తాత నీకు ఏం చేశాడు? మా నాన్న ఇచ్చాడు. అది కాదురా, ఏమి ఇచ్చాడన్నా? అసలు చాలా ఇచ్చాడు రా. మీ తాత నీకు ఇన్ని ఆస్తులు ఇచ్చాడు కదా, మా తాత నాకు ఏమి ఇచ్చాడు తెలుసా? ఏమి ఇచ్చాడు రా? వీధికో మా అమ్మని ఇచ్చాడు రా. వీధికో మామని ఇచ్చాడా? అదేంట్రా? ఎక్కడ గడపలేదు, దూకన గోడ లేదు, దూరం సందు లేదు. అంటే మీ తాత సీక్రెట్ పోలీసా? ఇంటర్పోల్ పోలీసా? చెప్పు తెగిపోయినా. ఓ ఇంటర్ చదివిన పోలీస్ జాబ్ వచ్చిందా? కాదా, అక్కడ పెద్ద కాట్రాజు. కాట్రాజా?
అంతెందుకు ఊరి చివర 100 ఎకరాల మామిడి తోట ఉంది కదా, ఊరి తోట ఉంది. ఆ తోట నా పేరు మీద రాయొచ్చుగా. రాయలా, అది ఎవరితో రత్తాల మీద రాశాడు. రత్తాలు కాదు, సూరం పేరు మీద రాశాడు రా. రత్తాలు రా. రే సూరం పేరు మీద రాశాడు రా. నీకెలా తెలుసురా? సూరం మా అమ్మాయి కదా. ఎరా మా తాత మీ మామకి ఇస్తాడు, మీ తాత ఏమనలేదా? మా తాత అమ్మ నా బూతులు తిట్టాడు రా. ఏమని తిట్టాడు? ఆ మామిడి తోట రాయించుకున్నావు పక్క చిరుతోడు ఎందుకు వదిలేసి అడిగాడు మామ. అంటే మీ మామ పెద్ద కాట్రాని. ఇద్దరం తలుచుకుంటే నాకు చిరాకు దొబ్బేస్తుంది. వెళ్ళి వేడి వేడిగా మందు తీసుకురా. అరే బాబు, ఎవరు? మాధవరావు మనవడు నువ్వేనా? కాదు, మరి మహాలక్ష్మి మనవాణ్ణి. మీ తాతగారి పేరేంటి? మాధవరావు. నేను అదే కదా అడిగేది, మాధవరావు మనవడు. నా ముందాడు పేరు ఎత్తుకో, ముసోడు పేరు ఎత్తుకో, నాకు కాలిపోద్ది, చిరెక్కిపోద్ది నాకు. సరే అచ్చం మీ తాత పోలికలతో ఉన్నవరా నువ్వు? లేకపోతే నీ పోలు వస్తాయి నాకు. జస్ట్ మిస్ లేకపోతే నాయే వచ్చాయి. మీ తాత ఎక్కడున్నాడు, వచ్చారు రమ్మనరా. గోడ మీద ఎక్కాడు. ఈడు ఇంకా గోడ ఎక్కడ మానలేదు. ఆ గోడ కాదు, పైకి పోయాడు. మాధవరావు చచ్చిపోయి ఎంత పని చేసావురా ముసలి, ఆ తాత పోయినప్పుడు నేనే వాళ్ళ, నువ్వెందుకు అంత ఎడుతున్నావు? నీకేం తెలుసురా? అప్పట్లో మీ తాత నేను కలిసి శంషాబాద్ లో 10,000 పెట్టి ఒక స్థలం కొన్నాం. ఇప్పుడు అది 20 కోట్లై కూర్చుంది. 20 కోట్ల? ఇప్పుడు వాడి సంతకం పెడితే గానీ అది అమ్మి డబ్బులు చేసుకోలేవు, లేకపోతే మొత్తం గవర్నమెంట్ కి వెళ్ళిపోయింది. రాంప్రసాద్, నేను నాకు చెప్పలా? ఏం చెప్పావు? చెప్పాను కదరా. చెప్పావు. ఏం చెప్పాను? అరే జూన్ లో కూడా ఏప్రిల్ ఫూల్ చేయొచ్చని చెప్పారుగా. తాతగారు మీరు జూన్ లో కూడా ఏప్రిల్ ఫూల్ అయ్యారు. ఏప్రిల్ ఫుల్ చేశాడా? ఏం చెప్పి? అది తాతగారు పోలేదని చెప్పి. తాతగారు పోలేదు, లారీ గుద్దిపోయారు. మళ్ళీ ఏప్రిల్ ఫూల్ చేశాడు నీకు. అదే తాతయ్య గారు బతికే ఉన్నారు, స్నానం చేస్తున్నారు బాత్రూమ్ లో. ఇప్పుడే దీపు సబ్మిట్ వచ్చా. ఈ పైన ఉంటది కదరా. తిరగేస్తున్నారు. సరే మీ తాతను ఒకసారి రమ్మనరా. రమ్మంట. ఇప్పుడు లేని తాత నెల తీసుకొస్తారా? ఒరే ఇన్ని గెటప్ ప్లేస్ మా తాత అలాగే ఉంటాడు కదా, సేమ్ గెటప్ ప్లేస్ చేస్తా. ఏముంది ఇప్పుడు? 20 కోట్లు వస్తే 50-50 ఆడికి నాకు. తాతగారు మీ వయసు ఎంత? ఒక 70 సంవత్సరాలు ఉంటాయిరా. 70 సంవత్సరాలు కలిగి ఉన్నారంటే 40 సంవత్సరాలు కలిగి ఉండేవారు. 30 ఏళ్ళు అప్పుడు నాకు. సరే మీ పేరేంటి? రామ్ ప్రసాద్. సుబ్బారావా? కృష్ణారావు. అదే రామ్ ప్రసాద్ మించిందిగా. ఏంటో ముసలోడు రాడా ఇంకా? తాత వస్తున్నాను రా. అగో తాత వచ్చేస్తున్నాడు. తాత గుర్తుపడ్డావా? అయ్యో మోడీ గారు బాగున్నారా ఏంటి? ఎలక్షన్ ముందే వచ్చేసారు. నాకు తెలియదేంట్రా నా ఫ్రెండ్ అని. ఓ నా పేరు గుర్తుందా? పేరంట నాగేశ్వర గారు. కేశవరావు. కేశవరావు. సైన్ ఎక్కడ పెట్టాలి? అదే రేషన్ కార్డు బుక్ చేసావు, సైన్ ఎక్కడ పెట్టాలి? సైన్ చేద్దులే. రేషన్ కార్డా? నీకు గుర్తుంది కదా అప్పట్లో చెరుగుతాట్లో ఇద్దరు. అది కాదు, అది సింగపూర్ లో మన ముగ్గురు. అది కూడా కాదు. నిజాలు వస్తున్నాయి మధ్య మధ్యలో. కట్టు ముగ్గురు. అప్పట్లో శంషాబాద్ దగ్గర మనం స్థలం కొన్నాం కదా. ఆవిడ 20 కోట్లు అయిపోయింది. 20 కోట్లు. అదే అయిపోయి ఉండొచ్చు 20 కోట్లు. ఎప్పుడో కొన్నాం. అది ఇప్పుడు అమ్మాలంటే నీ సంతకం నా సంతకం కావాలంట. అవునా? సంతకం పెట్టా, నీది పెట్టించుకోవడానికి వచ్చా. తీ ఒక్క నిమిషం. ఇదేమిటి గెటప్ సీరో అని పెట్టావు? నా ఇంటి పేరు తెలుసు కదరా. ఇదిగో మాధవరావు ఇప్పుడు పెడతాను. ఓకే సరేనా? సరే దీని మీద మీ మనవడి సంతకం కూడా కావాలి. తర్వాత ఆస్తి వాటాలు అడగకుండా ఉండడానికి వెళ్ళి మీ మనవడిని కూడా రమ్మని చెప్పు. సరే పిలుస్తారు. ఇగో ఆ మూల కూర్చొని తాగుతుండే ఏం అడగద్దు లాస్ట్ వరకు. ఓకేనా? స్టఫ్ తెచ్చుకో. ఏంటా మనవడు రాడా? అరే సీనా వస్తున్నాను రా. ఏమిటి అదేంటి సంతకం ఎక్కడ పెట్టాలి చెప్పండి. ఎక్కడ నీ సంతకం పెట్టు. ఓకే సరే మీ తాతగారిని పిలిస్తే ఒకసారి చూసి వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు మారుతాను బట్టలు లోపల చచ్చిపోతా వాయిస్లు చేయించలేక. పిలుస్తా
నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? అది ఎంటర్ అయింది. గాడిదలా ఉన్నావు, ఇంటర్తో ఆపేయడం ఎందుకు? 2 సంవత్సరాలు కష్టాలు చదువు, 10 సంవత్సరాలు చదివి ఇంటర్. 10 సంవత్సరాలు ఎందుకు చదివావురా? అది ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ చదువుతామా డిగ్రీ చదువుతామా కన్ఫ్యూజన్ 8 ఇయర్స్ ఉండిపోయాలి. ఫెయిల్ అయినని చెప్పొచ్చుగా దరిద్ర మొహోడా. ఏడి వీడు మాధవరావు త్వరగా వస్తే నేను వెళ్ళిపోవాలి. ఏమిట్రా ఏమిటి తాత ఈ వయసులో నీకు తనకు రంగు అవసరమా? ఈ వయసులో ఎందుకు రంగులు బొంగులు మాకు? ఏ రా రష్మి వేసుకోవట్లే. మనవాడిని కూడా ఒకసారి పిలిస్తే ఇద్దరిని కలిపి చూసి ఒకసారి వెళ్ళిపోవాలని ఉందిరా. చెప్పండి రా, ఇద్దరు చాలా కష్టం. ఒక్కడే చచ్చిపోయాను నంచి. మంచినీళ్ళు ఏమన్నా ఉన్నాయా? మంచినీళ్ళు లేవు, మందు ఉంది, కావాలా? అబ్బో ఉదయాన్నే మందు ఎద్దులేరా నాయన. బీర్ కావాలా మరి? బీర్ ఉంటే ఓకే వేస్తా. స్టఫ్ కి ఏమన్నా ఉందా? చెప్పుంది, తింటావా? వద్దులే, నువ్వు తిను, నువ్వు తినేది నేను తిన్ను. మనోడా కేశవరా మాధవరా, ఇదిగో మా మనోడు. మనోడా తాతయ్య నన్ను ఆశీర్వదించండి తాతయ్య. తాతయ్య ఆశీర్వదిస్తా లేకరా మనోడా. ఈడేంట్రా మొహం చూపించకుండా? వాడికి పెద్దవాళ్ళంటే గౌరవం రా. ఎల్లు రాష్ట్రే. సర్లే, ఇద్దరిని చూసా కదా, చాలా ఆనందంగా ఉందిరా. ఓకేరా. ఎన్నోళ్ళు ఇంద్రా మనవడా, తాతని ఎర్రి పప్పని చేస్తావురా నువ్వు. మిమ్మల్ని ఎవరు చెయ్యాలంటండి? ఎలా సీను ఎరా అంత ఓకేనా? అంత ఓకే. ఓహో, నువ్వా సాటు గెటప్ వెళ్ళారా? తాతను పట్టుకొని మీరిద్దరు తాతను పట్టుకొని వెళ్తారా? తాత 20 కోట్లు అలా వదిలేసుకుంటావు? 20 కోట్ల డాక్యుమెంట్ తీసుకుంటావేంట్రా? తాత ఇది మన ఊరి చివర ఉన్న చెరుకు తోట కదా ఇది? అవును, శంషాబాద్ దగ్గర ఉన్నది. ఇది మీ ఇద్దరికి రాదు. మీ తాత మా మామకి రాశాడు అది. పెట్టచ్చు, వేలు ముద్ర పెట్టచ్చు, మనం తీసుకుందాం. నాకు తెలుసురా, ఏంటి నా వేలు ముద్ర కావాలి కదా. ఏం చేస్తారా? వేలు ముద్ర అడిగా కదా, చెత్త కొట్టేసుకున్నా. ఏమిట్రా నవ్వుతున్నా? వేలు ముద్ర పెట్టాల్సి వస్తా అని చెప్పి ఏళ్ళు చదువు కొట్టుకున్నాడు. అవును, వీడు చదువుకున్నాడు, సంతకం పెట్టించచ్చుదా? ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఆ విషయం ముందే అడగచ్చు కదా. అయ్యో బ్రహ్మాండ సంతకం పెట్టు. ఆస్తి మొత్తం మనకి. ఎక్కడికా? అది ఆస్తి అమ్మి చాలా అయింది. ఎవరికమ్మా? ఆడికే అమ్మాను. 20 సంవత్సరాలు నీకే అమ్మాను. మా మామ మర్చిపోయావా? 20 సంవత్సరాల క్రితం మేము మా అమ్మన. తాత ఈడు పోయాడు, ఆడితో వేలు ముద్ర వేయించిరా. ఊరు ఈడికంటారు పొట్టలేదు లేదు. ఈడితో ఎంతమంది వేయించుకున్నారు ఏంటో. ఏం చేస్తున్నారా? ఇది పొట్టలేదుగా. సూపర్ రా. నిన్ను కొండరి బాబు కాదు, ఎవరెస్ట్ సరిపోపు అన్నాను నేను. ఎక్స్ట్రా జబర్దస్త్. వాట్ ఏ పెర్ఫార్మెన్స్. ఏమండి లక్ష్మి? ఏమైంది లక్ష్మి? ఏమోనండి, 2 days నుంచి చాలా వీక్ గా ఉంది. వీక్ ఉన్నప్పుడు సాంగ్ ఎందుకు వేసావే? అందుకే కదండి వీక్ సాంగ్ ఎంచుకున్నా. నీ బుద్ధి మారుతున్నది. నీ ఆటో తగలయ్యా. పోయేటప్పుడు కూడా ఆటోతో పోతున్నాడు. జ్వరం తగ్గిందా? లేదు, తగ్గలేదు. ఎందుకు మందులు వేసుకున్నా? ఈ టైంలో వైన్ షాపులు తెరవరు కదండి. ఆ మందులు కాదే, టాబ్లెట్లు వేసుకున్నావా? లేదు, వేసుకోలేదు. కూర్చు. ఫీవర్ ఉంది, 2 రోజులు హాస్పిటల్కి వెళ్తున్నావు, డాక్టర్ చూపించు. మెడిసిన్ వేసుకో, టాబ్లెట్ వేసుకో. టాబ్లెటా? అదేంటి? వాటర్. అమ్మ నాకు వద్దు. వాటర్ తో నేను టాబ్లెట్ వేసుకోలేను. వాటర్ వద్దు, నాకు క్వార్టర్ ఉంటే వేసుకుంటా. ఏమండి, ఇంకో టాబ్లెట్ ఉందా? మందేయడంగా
టెంపరేచర్ ఏంటి ఇంత వేడిగా ఉంది? అవునండి 2 రోజుల నుంచి చాలా టెంపరేచర్ ఎక్కువైపోయింది. ఓ మై గాడ్, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన మెడిసిన్ తగ్గలేదు నీకు? డాక్టర్ సుధీర్ అండి. హలో చెప్పండి డాక్టర్ రామ్ ప్రసాద్. నేను డాక్టర్ కాదండి. అదే నేను డాక్టర్ని, చెప్పండి రామ్ ప్రసాద్ అంటున్నా. సరే సార్. డాక్టర్ గారు మా ఆవిడ కొంచెం సీరియస్ గా ఉందండి. మీ ఆవిడ సీరియస్ ఉందా? ఏమయ్యా నగరం పట్టుచారు కొనిపెట్టే మా ఆవిడ సీరియస్ గా మేము కొనవా? ఆ సీరియస్ కాదండి, మరి కొంచెం హెల్త్ బాగాలేదు సార్. కొంచెం హెల్త్ బాగాలేదా? ఏం చేయాలో చెప్పు. టెన్షన్ పడుతుంది నిన్న కదా సార్. టెన్షన్ సార్, మీరే హెల్ప్ చేయాలి సార్ నాకు. డాక్టర్ అంటే దేవుడితో సమానం. నువ్వేం టెన్షన్ పడుతుంది, నీకేం కావాలో చెప్పు, నేను చేస్తా కదా. డాక్టర్ సుధీర్ గారు, నాకు డాక్టర్ శ్రీనివాస్ గారు నెంబర్ ఇస్తారు కొంచెం. నాకెందుకు ఫోన్ చేసావు? అంటే అతను నెంబర్ మిస్ అయింది, అందుకే మీకు కాల్ చేశాను సార్. ఓహోహో రాసుకోండి. చెప్పండి. 480 1 2 3 4 5 తెలుసు సార్ నాకు. మరి తెలిసి నాకెందుకు ఫోన్ చేసావు? ముందు 5 నెంబర్ లేదు సార్ నా దగ్గర. ముందు 5 నెంబర్లు మర్చిపోయావా? ఓకే సార్, మీరు ఫోన్ పెట్టండి, మీరు ఫోన్. ఓకే ఓకే ఓకే. హలో హలో, డాక్టర్ శ్రీనివాస్ గారండి? అవును, నాకు శ్రీనివాస్ మాట్లాడతా, చెప్పండి. సార్ మా మిస్సెస్ కి ఒంట్లో పోలేదు సార్. మీ పేషెంట్ నేను లాస్ట్ టైం వచ్చాను కదా హాస్పిటల్ కి. అవునవును లక్ష్మి, బాగుంటది, చెప్పండి. సార్ మీరు కొంచెం అర్జెంట్గా రండి సార్ మా ఇంటికి ప్లీజ్ సార్. మా ఆవిడకి హెల్త్ బాగాలేదు సార్, ప్లీజ్ సరే సరే వస్తున్నా, కొంచెం జాగ్రత్త చూసుకోండి. రండి సార్, రండి సార్. ఓకే. హలో ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడే సార్. అది కాదయ్యా, బాత్రూమ్ ఎక్కడ? అర్జెంట్గా వెళ్ళాలి. బాత్రూమ్ దేనికి సార్? నా 1 గంట నుంచి ఆపుకుంటున్నా. అదే బాత్రూమ్, అదే. ఒక నిమిషం ఉండు. వైద్యుడా లేడు, బొత్త వైద్యులు అన్నాడు. ప్రశాంతంగా ఉందయ్యా. పెద్దలకి సార్ అలాగే ఉంటుంది సార్. అది కాదు, బాత్రూమ్కి వెళ్ళి వచ్చా ప్రశాంతంగా ఉందంటున్నా. ఓహో. నీళ్లుంటే ఇంకా బాగుండేది. అంటే ఇప్పుడు వాటర్? లేదు, వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను. ఓకే ఓకే ఓకే. అవును, మీరు వాటర్ వాడరా? అసలు మీ బాత్రూమ్ వాడడం సార్. ఇదేంటి? పక్కనే షాపింగ్ మాల్ ఉంది, వెళ్ళిపోతుంటా డైలీ ఆడికి. పేషెంట్ ఎక్కడ? ఇదే సార్. ఇదే ఓకే. ఎక్స్ప్రెషన్స్ అన్ని. హలో, గాజు డిజైన్ ఏదైనా అడిగా కదా, ఒకటి చూసారు అద్భుతంగా ఉంది. యాస్టీస్ కూడా చేయొచ్చుకో నువ్వు కూడా. ఫోటో పంపించాను చూడు. సార్ ఓకే. పల్స్ గాజు చూస్తారండి సార్? ఏంటి ఆ పల్స్ చూసేది? కొట్టుకోవడం అయిపోతుంది, అప్పుడప్పుడు కొట్టుకుంటుంది. ఏంటి సార్ ఇప్పుడు ఏంటి పరిస్థితి? కష్టం, మాక్సిమం ఇదే లేదు, అంతకుముందు ఎక్స్పెక్ట్ చేయొద్దు. తర్వాత సార్? స్టార్ అయిపోతాడు. స్టార్ అయిపోతాడా? పెర్ఫార్మెన్స్ చూసాక ఇందాక ఎలా చేశాడు. కొంచెం టెంపరేచర్ చూడండి సార్. మలేరియా ఏమో డౌట్ ఉంది. మలేరియా? మలేరియా ఎందుకు వస్తుంది సార్? మలేరియా దోమ కొడితే వస్తుంది. దోమ కొడితే వస్తుంది సార్? దోమ కొడితే మళ్ళీ వస్తాయి. నీకు ఎప్పుడు కొట్టలేదా? నాకన్నీ టైలర్ కొడతారు సార్ నాకన్నీ. చికెన్ గున్యా అని కూడా డౌట్ ఉంది నాకు. ఎందుకు సార్ వెజ్ సార్, నాన్ వెజ్ తిందా అసలు? ఆటో గుద్దిని జమ్మి చేస్తారు ఆటో తోటి. చికెన్ గునియా చికెన్ తింటే రాదండి. చికెన్ గునియా దోమ కొడితే వస్తుంది. సార్ ఇప్పుడు దోమ కొడితే ఏం చేయాలి సార్? దోమ కొడితే ఫస్ట్ తర్వాత సార్? తర్వాత గోక్కోవాలి. నాకు ఇన్ని రోజులు తెలియకుండా దోమ కొట్టేస్తాను సార్ నేను. ఈసారి నుంచి దోమ కొట్టినప్పుడు అని గోక్కో. దోమ కొడుతా అని అంతే కదా? ఓ మై గాడ్, ఏమే సార్? టెంపరేచర్ పెరిగిపోతుందయ్యా. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇంకో థర్మోమీటర్ తగిలించాలి దీనికి అంతే. ఓ మై గాడ్, ఇది కూడా దాటేస్తుంది. ఇది పెట్టి ఇక్కడ. ఓ మై గాడ్, టెంపరేచర్ 360 ఉందయ్యా. ఇప్పుడు వర్షాలు పడతాయి సార్? మీ ఆవిడ ఒంట్లో 360 ఉంది టెంపరేచర్ అని చెప్పారు అంటున్నారు. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు రాత్రి ఏం తీసుకున్నారు? అంటే పండుగ వస్తే పట్టుచీర తీసుకున్నాను సార్. చెత్తస్కోప్ పెట్టి సార్ హాస్పిటల్ డైరెక్ట్ చూసేస్తారు ఇంట్లోకి మీరు. అంత ఉంది ఇది. అమ్మో లేడీస్ నేను టచ్ చేయను. ఈ డైలాగ్ హిట్ అయిపోయింది చెప్తే చాలా బాగుంటుంది అసలు. నిమిషానికి ఎన్ని కొట్టుకుంటుంది చూడు. నిమిషానికి ఎన్నిసార్లు? ఎన్నిసార్లు కొడుతుంది నిమిషానికి? 60 సార్లు సార్. ఏంటిది? సెకండ్స్ ముందు. నేను అనింది హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అని చెప్పని అడిగాను. హార్ట్ సార్ నాకు తెలియదు. సార్ రిపోర్ట్స్ ఏమి వచ్చాయి చూడండి సార్. రిపోర్ట్స్ వస్తాయి. కరెక్ట్, ల్యాబ్ ఫోన్ చేస్తే తెలిసిపోద్దిగా. హలో ల్యాబ్, రిపోర్ట్ ఏంటి? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సూపర్. ప్రభాస్ ఎంట్రీ, బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది. ఓకే. తమన్నాను అనుష్క మెయిన్ రోల్సా? ఓకే ఓకే. బ్రహ్మానందం గారి కామెడీ. ఓకే ఓకే సూపర్. మొత్తాన్ని బాగుంది కదా. హిట్ మాట. కట్టప్ ఎందుకు చంపాడు చెప్పారా? సార్ దేనికి ఫోన్ చేశారు సార్ మీరు? ప్రసాద్ ల్యాబ్ కి. సార్ బ్లడ్ ల్యాబ్ సార్, మనకు కావాల్సిన రిపోర్ట్ సార్. దాని రిపోర్ట్ కదా, నేను బాహుబలి 2 రిపోర్ట్ అడిగేసాను. హలో బ్లడ్ ల్యాబ్, ఆ రిపోర్ట్స్ వచ్చింది వాట్సాప్ చేయండి నాకు. లక్ష్మీదే పేషెంట్, అదే వచ్చినప్పుడు బాగుంటది అన్నారు. రిపోర్ట్ వచ్చిందే. ఏమైంది సార్? ఏమైంది సార్? ఏమైంది సార్? ఏంటంటే ఏం చెప్పాలి నీకు? చెప్పండి సార్. చెప్పాలో అర్థం కావట్లేదు. వాట్సాప్ నేను చూసుకుంటాను. మీ ఆవిడకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది సార్. బ్లడ్ క్యాన్సర్ మీ ఆవిడకి అసలు రాదయ్యా. ఎందుకు సార్? ఆల్రెడీ ఉంది. బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది సార్. బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ లోకి వస్తుంది. దానికి ఎందుకు వస్తుంది? పెద్దలు ఇస్తాం ఉంటే అలాంటి. మరి ఏమని చెప్పండి సార్? ఏమొచ్చింది సార్? చెప్పండి సార్ ప్లీజ్ సార్. టెన్షన్ ఉంది సార్. ఊరుకోయ్యా, మీ ఆవిడకి ఏమో చెప్పండి సార్. ఎవరికి రాకూడదు వచ్చిందయ్యా. ఈ టైంలో తనకు ప్రెగ్నెన్సీ ఏంటి సార్? ప్రెగ్నెన్సీ కాదయ్యా. ఎలా చెప్పాలి? చెప్పండి. ఏమని చెప్పండి సార్. అది వస్తే అసలు మానసికంగా చాలా కుంగిపోతామయ్యా. ఏమేమి చెప్పండి సార్. మీ ఆవిడ జలుబు చేసిందయ్యా.
అయిపోయింది, ఆపరేషన్ చేయాలి ఇప్పుడు. ఆపరేషన్ లేకపోతే చచ్చిపోద్దయ్యా. సార్ సార్ ఆపరేషన్ చేయండి సార్ ప్లీజ్. ఆపరేషన్ చేద్దాం, హాస్పిటల్ తీసుకెళ్ళి అర్జెంట్ పద. దా, దా, దా. పద, 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 పద. ఇది ఆపరేషన్ థియేటర్ అండి. అవునండి. ఇక్కడ గ్రీన్ బల్బ్ రెడ్ బల్బ్ ఏదో ఉంటది కదా సార్. అయ్యా అది మామూలు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ఉంటది. ఇక్కడ హాస్పిటల్ గ్యారంటీ ఉండదు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బ్రతకొచ్చు, జలుబు వచ్చినప్పుడు చచ్చిపోవచ్చు. ఇగో లాస్ట్ టైం ఎవరి మాట్లాడు. ఓకే సార్. ఆపరేషన్ అంట, నువ్వేం టెన్షన్ పడద్దు ఓకేనా. బతికితే బతికే సస్తే సచ్చావు. ఇన్ని రోజులు అలాగే కలిసి ఉన్నాం ఓకేనా. చివరిగా నా చిన్న కోరిక, ఈ పేపర్ కొంచెం సైన్ చేయవా? ఒకసారి పెగ్గిస్తావా? దగ్గర ఇస్తాను, సైన్ చేయి. ఇదేం తెలుసు కదా, మన ఆస్తి పేపర్. ఇన్ని రోజులు నరకం అనిపించాను వల్ల. డాక్టర్ డాక్టర్ ఏమైంది? మామిడి గిల్లలు కొడుకుంది సార్. Oh my God, చెప్పారు కదా సీరియస్ ఉందని చెప్పండి. పోయి నర్స్ చచ్చిపోయింది. నర్స్ చచ్చిపోయిందా? యా. డాక్టర్ నువ్వు ఠాగూర్ సినిమా చూసావా? నేను చూశాను. ఓకే, ఒకళ్ళు షార్ట్ చూసాడు కనుక్కొని వస్తాను. భయ్యా నువ్వు చిరంజీవి ఠాగూర్ సినిమా చూసావా? ఠాగూర్ సినిమా చూడదండి. ఓకే అయితే ఓకే. చాలా క్రిటికల్ ఉంది పొజిషన్. అర్జెంట్ ₹1,00,000 తీసుకెళ్ళి కౌంటర్ లో కట్టు. క్రిటికల్ ఉందా? చాలా క్రిటికల్ ఉంది. డాక్టర్ పేషెంట్ పిలుస్తుంది. ఓ మై గాడ్, పేషెంట్ పిలుస్తున్నా. సార్ 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 చచ్చిపోయిన ట్రీట్మెంట్ చేస్తున్నారండి వీళ్ళు. డాక్టర్ ఓ మై గాడ్, ఏమైంది సార్? బతకడం కష్టమైంది కదా, ఐఎమ్ సారీ. చచ్చిపోయింది కదా. డాక్టర్ స్టఫ్ అయిపోయింది. ఏరా ఠాగూర్ సినిమా నేను తెలుగులో చూడలేదు, తమిళ్లో చూసాను, ఇంగ్లీష్ లో చూసాను, హిందీలో కూడా చూసాను. చచ్చిపోయిన ట్రీట్మెంట్ చేస్తారు దాని చూస్తున్నాను. చాలా ఓవర్. ఠాగూర్ సినిమా చూసావా? చూసాను. అక్కడ సీసీ కెమెరా చూడలేదా? ఏంటి సార్ అది? ఇందాక నువ్వు మీ ఆవిడ పేకలోకి చంపేసింది మొత్తం దాంట్లో రికార్డ్.